కొత్త సర్పంచ్ల ప్రమాణ స్వీకారోత్సవ వేళ మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని దామరవంచలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏకంగా 2 సర్పంచ్లు వచ్చారు. దీంతో అధికారులు కంగుతిన్నారు. అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ మద్దతుదారులు తామే గెలిచామని క్లెయిమ్ చేసుకోవడంతో అధికారులకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ముందుగా వెల్లడించిన ఫలితాల్లో బీఆర్ఎస్ మద్దతుదారు స్వాతి 3 ఓట్లతో గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థులు అభ్యంతరం చెప్పడంతో రీకౌంటింగ్ నిర్వహించారు అధికారులు. రీకౌంటింగ్ లో కాంగ్రెస్ మద్దతుదారు సుజాత 1 ఓటుతో గెలిచినట్లు ప్రకటించారు. దీంతో ఇవాళ జరిగిన సర్పంచ్ల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య కొత్త సర్పంచ్ ప్రమాణ స్వీకారం చేయించుకున్నారు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కుమారస్వామి మనకు అందిస్తారు. కుమారస్వామి, అసలు ఏం జరిగింది? మరి మొత్తానికి ఇద్దరిలో ఏ పార్టీ తరపున అభ్యర్థి ప్రమాణ స్వీకారం చేశారు ఇవాళ? హరీష, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ రోజు 6 జిల్లాల పరిధి లోపల సర్పంచులకు సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం అనేటువంటి చాలా ప్రశాంతంగా కొనసాగింది. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి చెన్నారావుపేటలో జరిగినటువంటి స్వల్ప ఘర్షణ మినహా మిగతా అంతా పీస్ఫుల్ గా జరిగింది. అయితే మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి గూడూరు మండలం దామరవంచ లోపల చాలా వింత సంఘటన చోటు చేసుకుంది. అక్కడ పోటీ చేసిన అంటే పోలింగ్ నుంచి మొదలుకుంటే ఇప్పుడు సర్పంచులకు సంబంధించిన ప్రమాణ స్వీకారం వరకు చాలా కన్ఫ్యూజన్ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఇప్పటికీ ఉంది. అక్కడ గూడూరు మండలంలో ఉన్నటువంటి దామరవంచ గ్రామం లోపల అటు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి మద్దతుదారు, అదేవిధంగా కాంగ్రెస్ కు సంబంధించినటువంటి మద్దతుదారు ఇద్దరు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో పోటీ చేయడం అనేది జరిగింది. అయితే మొదటగా అంటే కౌంటింగ్ చేస్తున్నటువంటి క్రమం లోపల కౌంటింగ్ ప్రక్రియ లోపల బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి మద్దతుదారు నున్సావత్ స్వాతి 3 ఓట్లతో గెలుపొందినట్టు విజేతను రిటర్నింగ్ అధికారి కౌంటింగ్ అధికారి ప్రకటించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే మళ్ళీ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి మద్దతుదారు సుజాత సనప సుజాత పట్టుబట్టడంతో మళ్ళీ రీకౌంటింగ్ తర్వాత 1 ఓటు తోటి కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటించినట్టు రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటించడం, ఇదంతా కన్ఫ్యూజన్ కొనసాగుతుంటే ఇద్దరికి కూడా ధృవీకరణ పత్రం విజేతలుగా ఇద్దరికి ధృవీకరణ పత్రం అందించడంతో ఇద్దరు కూడా ఈ రోజు ప్రమాణ స్వీకారానికి అటు బీఆర్ఎస్ మద్దతుదారు ఇటు కాంగ్రెస్ మద్దతుదారు ఇద్దరు కూడా నేనంటే నేను సర్పంచ్నని ఆ ధృవీకరణ పత్రాలతోటి మొత్తం గ్రామ పంచాయతీ కార్యాలయానికి రావడంతో పెద్ద ఎత్తున ఆందోళన టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి రిటర్నింగ్ ఆఫీసర్ అంటే జిల్లా ఎన్నికల అధికారితోటి క్లారిఫికేషన్ తీసుకున్నారు. అది ఇంకా ఒక క్లారిటీ లేదు. ఎవరు ప్రమాణ స్వీకారం చేయాలనేటువంటి టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ కుమారస్వామి.